press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎక్కడ క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే టాప్ 20 టిప్స్, ఫీచర్స్, ట్రిక్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. సో బేసికలీ ఎవరైతే ఈ మొబైల్ యూస్ చేస్తుంటారో సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నేను దీంట్లో మొబైల్లో అనిపించిన టాప్ 20 ఫీచర్స్, దీని యొక్క టిప్స్, ట్రిక్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీకు 20 ఫీచర్స్ ఎక్కడో దగ్గర అయితే ఉపయోగపడతాయి అనమాట. సో ఈ మొబైల్ యూస్ చేస్తున్న వాళ్ళకి, అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరెన్నో టెక్నాలజికల్ అప్డేట్స్, అదేవిధంగా గ్యాజెట్ రివ్యూస్ అనేవి మేము ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మనం వితౌట్ ఎనీ డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యొక్క డీటెయిల్ మనం ఈ టాప్ 20 ఫీచర్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్లో మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది యూస్ చేస్తాం. ఉదాహరణ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పర్సనలైజేషన్స్లో మనకి ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. సో బేసికలీ మనకి రియల్మీ 8 Proలో చూసుకుంటే మీకు ఏంటంటే మనకి అంత కస్టమైజబుల్గా అయితే ఉండదన్నమాట. కానీ మనకి దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డిస్ప్లే సైజ్, నెక్స్ట్ మనకి యాడ్ ఆన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఏఓడి స్టైల్స్, మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు కొన్ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్లాక్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైనా వర్డ్స్ కావాలనుకుంటే వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్స్ట్ అండ్ ఇమేజ్ మీరు ఏదైనా కావాలనుకుంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే మనకి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను స్క్రీన్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఈ విధమైన ఒక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎడ్జ్ లైటింగ్ అనమాట. సేమ్ ఇది కూడా మనకి ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు పర్సనలైజేషన్స్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో ఎడ్జ్ లైటింగ్ అని చెప్పేసి. సో ఈ ఎడ్జ్ లైటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి చూడండి, మన మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఈ విధమైన ఒక లైటింగ్, అంటే మన మొబైల్ చుట్టూరు మనకి ఒక లైటింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ఎడ్జ్ లైటింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్లోటింగ్ విండోస్ అని చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 2-3 విండోస్ ఏదైనా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా అంటే మనకి ఇక్కడ పైన 2 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 డాట్స్ ఇలా మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్లోటింగ్ విండోస్, మినీ విండోస్, స్ప్లిట్ విండోస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్లోటింగ్ విండో అని చెప్పేసి టైప్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ విండో అనేది మనకి ఇలా ఫ్లోట్ అవుతుంది. సో మీరు దాని యొక్క సైజ్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మీరు ఒక దగ్గర నుంచి కావాలంటే మీరు మూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక దగ్గర నుంచి కావాలంటే ఇంకో దగ్గరికి మూవ్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా మీరు ఏంటంటే మీరు ఈ ఫ్లోటింగ్ విండోస్ని అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఇంటూ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అదైతే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ అదేవిధంగా మీకు మినీ విండో అని చెప్పేసి ఉంటుంది. సో మినీ విండో క్లిక్ చేసుకుంటే మీకు చిన్న విండో అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మీకు ఈ విధంగా మనకి 2 ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇలాగా డ్రాగ్ చేసి ఇంటూ క్లిక్ చేస్తే మనకి ఇదైతే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి GT పర్ఫార్మెన్స్ మోడ్. ఇది మనకి డెడికేటెడ్గా ఒక బటన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇటు పక్కకు వస్తే మనకి లాస్ట్లో మీరు చూడొచ్చు మనకి GT మోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో మన ఈ మోడ్ని ఆన్ చేయగానే మనకి ఈ విధంగా వెళ్ళి కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసారు కదా. సో ఈ మోడ్ ఆన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైనా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, గేమింగ్ ఆడుతున్నా, ఇటువంటి అప్పుడు మీకు ఏంటంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బ్యాటరీ కూడా మీకు ఏంటంటే మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే మీకు ఆ GT మోడ్ చూసుకుంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు ఏంటంటే కొంచెం మీరు నార్మల్ దాంతో పోల్చుకుంటే మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు ఆ GT మోడ్ అయితే ఆన్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ అనమాట. సో బేసికలీ మనం జస్ట్ ఏం లేదు, మీరు మన హోమ్ స్క్రీన్ని మరి అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ ఐకాన్ ఇక్కడ మనకి మోర్ ఉంటుంది. సో ఇక్కడ మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని ఇలా మీరు ఎనేబుల్ చేసుకుంటే, సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర కొన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే నేను ఇలా పెట్టేస్తున్నా కదా. జస్ట్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఇలా స్వైప్ చేస్తే మనకి ఐకాన్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీకు ఓపెన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా సింగిల్ మొబైల్ యూస్ అంటే మన సింగిల్ హ్యాండ్తో మీరు యూస్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇలా స్వైప్ చేస్తే మీకు ఇలా ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆ యొక్క 6th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి అడ్వాన్స్డ్ డార్క్ మోడ్ అనమాట. సో బేసికలీ మనకి ఇలా పైనుంచి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ మనకి డార్క్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో డార్క్ మోడ్
ఇలా మీరు క్లిక్ చేస్తే మొత్తం మనకి డార్క్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో దీనిలో ఇంకా కావాలంటే మీరు కస్టమైజబుల్ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ చూడొచ్చు మీకు ఆటోమేటిక్గా మన టైం ప్రకారం మనకు మారిపోవాలనుకుంటే మీకు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. దాని ఒక బ్రైట్నెస్ తగ్గించడం పెంచడం ఇవన్నీ కూడా ఇక మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆటో బ్రైట్నెస్ ఉంది, ఐ కంఫర్ట్ ఉంది. సో ఇలా ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆటో స్క్రీన్ ఆఫ్, ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఈ డార్క్ మోడ్ అయితే మీరు కస్టమైజ్ చేసి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ మనకి 7th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓఎస్ఐ విజువల్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ ఓఎస్ఐ విజువల్ ఎఫెక్ట్ వల్ల ఈ బెనిఫిట్ ఏంటంటే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు మనకు మామూలుగా కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఫుటేజ్ అనేవి మనకు కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. సో మనకి ఓవర్ కలర్ఫుల్ కనిపించడం కోసం మనం ఈ యొక్క ఓఎస్ఐ విజువల్ ఎఫెక్ట్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి బేసికల్గా మనకి ఏదైనా ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా మనకి కొంచెం మంచి విజువల్ ఎఫెక్ట్ అయితే మనకి ఇవైతే తీసుకొస్తాయి. సో నెక్స్ట్ మనకి 8th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్క్రీన్ రికార్డర్. సో జస్ట్ లేదా మనం పైనుంచి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లేక ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ రికార్డింగ్ అని. సో దీనిలో మీరు క్లిక్ చేస్తే ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి సిస్టమ్ సౌండ్ రికార్డ్ చేయాలి, నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ సౌండ్, నెక్స్ట్ మీరు మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు అంటే మీకు వీడియో రెజల్యూషన్ మీకు ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు కావాల్సినవి అయితే మీరు సెట్టింగ్స్ పెట్టుకొని మీరు మంచిగా అయితే స్క్రీనింగ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు ఇంటూ క్లిక్ చేస్తే మీకైతే వెళ్ళిపోతుంది ఆప్షన్ అనేది. నెక్స్ట్ మనకి 9th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్వైప్ డౌన్ ఫర్ నోటిఫికేషన్స్. సో మనం ఇలా స్వైప్ చేస్తే చూడండి మనకి ఇలా అయితే కనిపిస్తుంది కానీ నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు. ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్స్ అయితే కనిపించట్లేదు. సో మనకి ఇలా స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ రావడానికి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి స్వైప్ డౌన్ ఫర్ నోటిఫికేషన్స్ అనమాట. జస్ట్ ఏం లేదు, మీరు ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ కనిపిస్తుంది. ఇక్కడ మోర్లో మీరు కొంచెం ఇలా కిందకు వెళ్తే ఇక్కడ మీకు స్వైప్ డౌన్ ఆన్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్లో మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ నోటిఫికేషన్ డ్రాయర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో నోటిఫికేషన్ డ్రాయర్ మీరు ఎనేబుల్ చేసుకుంటే జస్ట్ మీరు ఇలా అంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి 10th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి టైం సెన్సిటివ్ వాల్ పేపర్స్. ఇది మనకి ఏంటంటే చూడండి, ఇప్పుడు మేము పెట్టుకున్న ఒక లైవ్ వాల్ పేపర్. ఇక మనకి వాల్ పేపర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లైక్ మనకి స్టాటిక్ ఒకటి, నెక్స్ట్ మనకి లైవ్ వాల్ పేపర్స్. మోర్ క్లిక్ చేస్తే ఇంకా మనకి చాలా వాల్ పేపర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ లైవ్ వాల్ పేపర్స్లో చూసుకుంటే ఈ 3 వాల్ పేపర్స్ ఏవైతే స్టార్టింగ్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే టైం మనకి పట్టి మనకి మారుతూ ఉంటాయి అనమాట. సో రిమైనింగ్ ఇవి ఏమైనా కావాలనుకుంటే మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ ఇవి స్టార్టింగ్ 3 మీకు ఏంటంటే మీకు టైం బట్టి టైం టు టైం అవి మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అదొక ఆప్షన్ మీకు నేనైతే గమనించాను. నెక్స్ట్ మనకి 11th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ మోడ్ ఆడియో అనమాట. సో ఇది మనకి ఏంటంటే బేసికల్లీ మనకి సెట్టింగ్స్లో ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రియల్మీ ల్యాబ్ ఉంది కదా. సో రియల్మీ ల్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు మీకు డ్యూయల్ మోడ్ ఆడియో అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు అయితే నాకు ఎనేబుల్ అవ్వలేదు. ఎందుకు ఎనేబుల్ అవ్వలేదు అంటే బోత్ మనం TWS మన అంటే వైర్లెస్ హెడ్ఫోన్కి నెక్స్ట్ అదేవిధంగా మనం వైర్డ్ హెడ్ఫోన్కి మనకి పెట్టుకొని కనెక్ట్ చేసుకుంటే మనకి బోత్ రెండిట్లో కూడా ఒకే ఆడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో అందుకే మనకి డ్యూయల్ మోడ్ ఆడియో. సో ఈ రెండు కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడైతే చూపించడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు అదైతే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 12th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి DC డిమ్మింగ్. సో DC డిమ్మింగ్ ఇక మేము ఎనేబుల్ చేసుకునే బెనిఫిట్ ఏంటంటే బేసికలీ మనకి AMOLED డిస్ప్లేస్లో మనకి ఏంటంటే లో బ్రైట్నెస్ వచ్చినప్పుడు మనకి ఫ్లిక్కరింగ్స్ అనేవి గమనిస్తూ ఉంటాం. సో అటువంటిప్పుడు మనం ఆ ఫ్లిక్కరింగ్స్ అనేవి అన్ని చూడకుండా ఉండేదానికోసం మన ఈ DC డిమ్మింగ్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి డిస్ప్లేలో మనకి మంచి విజువల్స్ అయితే ఉంటాయి లో బ్రైట్నెస్లో పెట్టినా కూడా. నెక్స్ట్ మనకి 13th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్క్రీన్ స్క్రాలింగ్, నెక్స్ట్ మనకి స్లీప్ క్యాప్సూల్ అనమాట. సో ఇవి కూడా 2 ఏడే ఉన్నాయి. సో స్మూత్ స్క్రోలింగ్ అంటే ఏంటంటే మనకి దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ మొబైల్కి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అయినా కూడా మీకు ఇంకా బెటర్ స్క్రాలింగ్ చేసినప్పుడు ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ స్లీప్ క్యాప్సూల్ ఉంది. సో దీనివల్ల మనం ఏంటంటే టైం టు టైం మనం రెస్ట్ తీసుకునే టైంలో కొన్ని యాప్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఈ స్లీప్ క్యాప్సూల్ని అయితే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు 14th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఐకాన్ స్టైల్స్ అనమాట. సో మనం ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పర్సనలైజేషన్స్లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక మీరు చూడొచ్చు మనకి ఐకాన్ స్టైల్ అని చెప్పేసి ఉంది కదా. సో మన ఐకాన్ స్టైల్స్ని మనకు కావాల్సిన విధంగా మనం ఏంటంటే ఐకాన్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాప్ నేమ్ ఎంత పెద్దదిగా కనిపించాలి అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. కస్టమ్గా కావాలంటే మీరు కస్టమ్గా షేప్ అవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఐకాన్స్ ఫీచర్స్ యొక్క స్టైల్స్ గురించి అయితే. నెక్స్ట్ మనకి 15th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ స్టైల్స్ అని చెప్పుకోవాలి. సేమ్ అది కూడా మనకి ఏంటంటే పర్సనలైజేషన్లోనే ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక మనకి ఫింగర్ ప్రింట్ స్టైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లైక్ మనకి ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఏ స్టైల్ కావాలంటే మీరు ఆ స్టైల్ అయితే పెట్టుకోవచ్చు. వాటికి ఆడియో కూడా మీరు ఏంటంటే కావాల్సినప్పుడు మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు ఫింగర్ ప్రింట్ స్టైల్స్ని అయితే మీరు పెట్టయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 16th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ పర్సంటేజ్, నెక్స్ట్ అదే నెట్వర్క్ స్పీడ్ అనమాట. సో ఇది మనకి బేసికలీ ఎక్కడ ఉంటుందంటే మనకి నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, నోటిఫికేషన్ స్టేటస్ బార్. దీంట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ షో బ్యాటరీ పర్సంటేజ్ ఆన్ స్టేటస్ బార్ అని చెప్పేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు పైన బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీకు నెట్వర్క్ ఎంత స్పీడ్ వస్తుంది ఏంటంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుంటే మనకి ఇన్సైడ్ ద బ్యాటరీ, అవుట్ సైడ్ ద బ్యాటరీ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ బట్టి మనకి ఆ సెట్టింగ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ పర్సంటేజ్, నెట్వర్క్ స్పీడ్ రెండు కూడా మనం కనిపించే విధంగా మనం టాప్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 17th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్. సేమ్ ఇది మనకి ఏంటంటే సేమ్ మనకి నోటిఫికేషన్ స్టేటస్ బార్లోనే మనకి ఇక్కడ కింద చూసుకుంటే మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్ ఉంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవడం బెనిఫిట్ ఏంటంటే మీకు బేసికలీ మీరు స్పీకర్కి కానీ బడ్స్కి కానీ ఇటువంటి అప్పుడు మీరు ఏదైనా మీరు పెట్టుకున్నప్పుడు వాటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీకు ఈ మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి 19th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి యాప్ లాక్. సో యాప్ లాక్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ మీకు యాప్ లాక్, హైడ్ యాప్స్, ప్రైవేట్ సేఫ్ ఈ మూడు మీకు యూజ్ అయ్యేవే. సో యాప్ లాక్ బేసికలీ దేనికంటే మీరు ఏదైనా అప్లికేషన్స్కి మీరు పాస్వర్డ్ పెట్టిన దానికైతే మీకు యూజ్ అవుతుంది. హైడ్ యాప్స్ దేనికంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ కానీ లేకపోతే మీరు ఏదైనా యాప్స్ మీరు హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రైవేట్ సేఫ్, ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి ఏదైనా ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే మీరు ఇవి నాకు చాలా ఇంపార్టెంట్, ఇవి బయటపడకూడదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రైవేట్ సేఫ్లో అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు బయట థర్డ్ పార్టీ యాప్స్ని ట్రస్ట్ చేసిన దానికంటే మీకు ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి 19th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి నావిగేషన్ ఆప్షన్. సో బేసికలీ మనకి ఎక్కడ ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి కన్వీనియన్స్ టూల్స్లో మనకి నావిగేషన్లోకి వెళ్తే ఇక మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక మీరు చూడొచ్చు మనకి ఏంటంటే గెస్ట్ ట్యూటోరియల్ అంటే మనకి ఎలా కావాలి. సో స్వైప్ చేస్తే మనకి ఓపెన్ అవ్వాలా, లేకపోతే మనకి ఏంటంటే కింద బటన్స్ వచ్చి ఉంటాయి కదా, బ్యాక్, హోమ్, మినిమైజ్, సో ఆ బటన్స్ కావాలా, ఇలా మీరైతే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత వైబ్రేట్ అవ్వాలా లేదా అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి గెస్చర్స్. సో స్క్రీన్ ఆఫ్ గెస్చర్స్ అని, మోషన్ గెస్చర్స్ అని ఇలా చాలా ఉంటాయి. మీకు రేస్ టు వేక్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే అవన్నీ కూడా మీకు ఈ గెస్చర్స్ అండ్ మోషన్స్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యాడో దగ్గర అయితే మీకు ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ మనకి లాంగ్ స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి లాంగ్ స్క్రీన్ షాట్. సో దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ షాట్ తీసామనుకోండి. సో స్క్రీన్ షాట్ నాకు ఈ విధంగా వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. ఈ స్క్రీన్ షాట్ నేను ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రాల్ ఉంది కదా, సో స్క్రాల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా స్క్రాల్ అయితే అవుతుంది అనమాట. మొత్తం స్క్రీన్ షాట్ అయితే మీకు పడి డన్ క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క లాంగ్ స్క్రీన్ షాట్ అనేది తీయచ్చు అనమాట. నెక్స్ట్ మనకి మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక మీరు చూసుకుంటే మనకి అబౌట్ ఫోన్ ఉంటుంది. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడొచ్చు ర్యామ్. ఇక్కడ మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే మనకి యాక్చువల్లీ 5GB అయితే మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో 2GB, 3GB, 5GB. ఒకవేళ మీకు కావాలనుకుంటే 3GB మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, 2GB కావాలంటే 2GB ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా సో మీకు కావాల్సిన ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో విర్చువల్ ర్యామ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా టాప్ 20 ఫీచర్స్. సో ఖచ్చితంగా మీకు ఈ 20 ఫీచర్స్ అనేవి ఎక్కడో దగ్గర మీకు అయితే ఉపయోగపడతాయి. సో మీకు ఏంటంటే మీరు మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు అవైతే ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒక 20 అయితే పిక్అవుట్ చేసి మీకు అయితే చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.